ఏంటండి వీకెండ్ మీ ఇంట్లో స్పెషల్స్? మా ఇంట్లో అయితే చికెన్ మసాలా కర్రీ. ఏంటి మీరు ట్రై చేస్తారా? అయితే రెసిపీ చూసేయండి. 4 ఉల్లిపాయలు ఇలాగ చిన్న ముక్కలు కట్ చేసేసుకోండి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకొని, 1 కేజీ చికెన్ క్లీన్ చేసుకొని, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసేసుకొని బాగా కలిపేసుకోండి. టైం ఉంటే 1 అవర్, లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీకు చిట్కా చెప్పనా? ఇది 3-4 గంటలు మ్యారినేట్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క, జీడిపప్పు, గసగసాలు, ఎల్లిపాయలు, అల్లం, పచ్చి కొబ్బరి, జీలకర్ర, ఇంకొంచెం జీలకర్ర తీసుకుందాం. తర్వాత ధనియాలు, ఇవన్నీ వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని అందులోకి అది వేడి ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసుకొని కొంచెం ఇలాగ ఫ్రై చేసుకుంటూ పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసుకుందాం. వేసుకొని ఒక 2 మినిట్స్ ఇలాగ వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం ఆ పచ్చి వాసన పోయే వరకు ఒక 1 మినిట్ ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇది 2-3 మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఆహా, చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఉల్లిపాయ ముక్కలు. కర్రీకి, నాన్ వెజ్కి ఇలాగా ఈ కలర్ వస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకొని బాగా ఉల్లిపాయ ముక్కలు ఈ చికెన్ అంతా కలిసేలాగా బాగా కలుపుకొని, ఇందులో కొంచెం వాటర్ వస్తుందండి చికెన్లో. అది కొంచెం వాటర్ అంతా పోయే వరకు ఒక హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ కారము సాల్ట్ బాగా కలిసేలాగా కొంచెం 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ కారం ఇప్పుడు కానీ ఏ కర్రీ అయినా సరే, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సరే, ఒక 2 మినిట్స్ కారం వేసిన తర్వాత 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, అదంతా వేసేసుకోవాలి. గ్రేవీ కావాలి అనుకుంటే ఇంత మసాలా వేయాల్సి వస్తుంది. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. గ్రేవీ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు వాటర్ వేసేసుకొని కొంచెం మొత్తం అంతా ముక్కలు మసాలా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం కొంచెం బాగా కలుపుకున్న తర్వాత మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, కొంచెం చాలా మటుకు ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2-3 సార్లు బాగా కలుపుకొని కర్రీ అంతా కింద నుంచి బాగా కలుపుకొని అడుగంటకుండా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, ఆయిల్ తేలి మంచిగా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ ఒక్కసారి కూర అంతా బాగా కలుపుకొని చూడండి, థిక్ గ్రేవీ వచ్చింది. ఇప్పుడు ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేద్దాము. కొత్తిమీర జల్లేసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేసి సిమ్లో పెట్టుకొని వదిలేసి మనం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే ఎంత బాగుంది. తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది బగారా రైస్లో కానీ, వైట్ రైస్లో కానీ, రోటీలో కానీ తింటే అదిరిపోతుందండి. నేను చెప్పిన ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.